మీరు చేసే కూరలు వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఎన్ని మసాలాలు వేసినా టేస్ట్ మాత్రం రావడం లేదా? అయితే ఈ కొత్తిమీర కూర కారం మీకోసమే. కర్రీస్‌లోకి మాత్రమే కాదండి. మీరు ఈవెన్ టిఫిన్స్ ఇంకా అన్నంలోకి కూడా తినొచ్చు. ముందుగా పాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అరకప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా అరకప్పు బియ్యం వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సేమ్ పాన్ లో 20 నుండి 25 ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ముదిరిన కొత్తిమీర 2 కట్టల వరకు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ పుదీనా కారం పొడి కూడా చేస్తున్నాను. దీని లింక్ వచ్చేసి ఛానల్ నేమ్ పైన ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అన్నిటిని జార్లోకి వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కారం పొడి రెడీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.